తెలుగుకి స్వాగతం. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఉగాది ఆదివారం నాడు పడటం అనేది, ఆదివారం ఉగాది రావటం అనేది గ్రేట్ కోఇన్సిడెన్స్. ఎందుకంటే మన సండే స్పెషల్ ఉంటుంది కదా. సండే స్పెషల్లో మనం జనరల్ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మన స్టాక్ మార్కెట్ నుంచి బయటకు వచ్చి కదా. అంతేకాకుండా ఈ సండే వీడియోస్ చూసేవారు దే ఆర్ ఏ క్లాస్ అపార్ట్ అని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు సండే వీడియోలు లైక్ చేస్తున్నారు, నచ్చుతున్నాయి. నేను ఏ మీటింగ్లకు వెళ్ళినా సండే వీడియోల గురించి మాట్లాడుతుంటారు. సార్ మీ సండే వీడియో అది బాగుంది, ఇది బాగుందని. స్టాక్ మార్కెట్ వీడియోల కంటే కూడా సండే వీడియోలుకి ప్రాచుర్యం ఉంది. అయితే సెలెక్టెడ్ ఫ్యూ పీపుల్కి మాత్రం, అందరికీ కాదు. స్టాక్ మార్కెట్ అయితే జనబాహుళ్యానికి పనికొచ్చే ఎలా ఉంటుంది. సండే వీడియోస్ ఏంటంటే సెలెక్టెడ్ ఫ్యూకి ఉంటుంది. బట్ ఈ సెలెక్టెడ్ ఫ్యూ చాలా డెడికేటెడ్. ఎందుకంటే నా వీడియోలు 40 నిమిషాలు, 50 నిమిషాలు, 1 అవరు అలా మాట్లాడుతూ పోతుంటాను కదా. మాట్లాడుతూ పోతుంటే కూడా అది పూర్తిగా వింటుంటారు చాలామంది. పూర్తిగా వినటం అంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే బిజీ లైఫ్ మనకున్నటువంటి యాక్టివ్ టైంలో ప్రొడక్టివ్ టైము 1 అవర్ వెళ్ళిపోతున్నది దీనికోసం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. స్టిల్ పీపుల్ ఆర్ ప్రిఫరింగ్. వై పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ అంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్ అంతే. ఇట్స్ నాట్ మై మెరిట్ బట్ ఈజ్ గ్రేస్. అయితే చాలామంది చాలా రకాలుగా నన్ను అడుగుతుంటారు, సార్ మీరు అదేంటి, అది ఏం చేస్తుంటారు, అది చేస్తుంటారు, మీరు యోగా చేస్తారా లేకపోతే ఇంకోట అని. యోగా గురించి కూడా చాలామంది మాట్లాడుతుంటారు నాతోటి. నిన్న కూడా ఎవరో బెంగళూరు మిత్రులు ఒక ఆయన చెప్పాడు. నేను ఊరికే అడిగాను, ఏం చేశారు అట్లా అంటే, నేను ధ్యానం చేసుకుంటుంటానండి కొద్దిగా. ఎక్కడ చేశారు, ఏం చేశారంటే ఏదో డీటెయిల్స్ చెప్పాడు. అంటే ఐఎమ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ అట్రాక్టెడ్ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ సిమిలర్ వ్యూస్. అంటే మన భావాలు కలుస్తాయంటారు కదా, భావ కలయిక. అట్లా ఉన్న వాళ్ళనే వాళ్ళకే నేను అట్రాక్ట్ అవుతున్నాను, నాకు వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇట్స్ లా ఆఫ్ అట్రాక్షన్. అయితే ఈరోజు నేనేదో టాపిక్ తీసుకుని ప్రతి సండేలాగే ఏదో టాపిక్ తీసుకుని మాట్లాడాలని అనుకోవటం లేదు. చాలా రోజులుగా చాలామంది ఏవేవో వేస్తున్న ప్రశ్నలకి సమాధానంగా ఈరోజు జస్ట్ కొంచెం అంటే నా పర్సనల్గా నా గురించి నేను చాలా సందర్భాల్లో కొద్దిగా చెప్పుకుంటూ చెప్పాను. ఈరోజు అట్లాంటిదే చెప్తాను, కానీ యునిక్, చాలా ప్రత్యేకమైనటువంటి సమాచారం ఇది. అదేంటంటే, మన జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉంటాయి. జీవితం అంటే లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ. ఈ లాంగ్ జర్నీలో ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ మామూలే. ఒక్కోసారి ఎంతో కన్ఫ్యూజన్లో పడిపోతాం. అసలు దిక్కుతోచని పరిస్థితి, ఏంటి అసలు ఏం అర్థం కాని పరిస్థితి. కొన్ని దుర్ఘటనలు కూడా జరుగుతాయి జీవితంలో. అంటే లైఫ్ అన్న తర్వాత ఇట్స్ ఎన్ అడ్మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, గుడ్, బ్యాడ్, అగ్లీ, బ్యూటిఫుల్ అండ్ ఎవ్రీథింగ్ కదా. అయితే లైఫ్లో మనం ఎదుర్కొనే సమస్యలు కానీ, సిచ్యువేషన్స్ కానీ, వాటికి పరిష్కారం ఉంటుంది, దొరుకుతుంది కూడా. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దొరుకుతుంది. ఎందుకు అలా దొరుకుతుందంటే, బికాజ్ వీ వాంటెడ్ ఇట్ అండ్ వీ డిజర్వ్డ్ ఇట్. పరిష్కారం లేని సమస్యలు ఉండవని చెప్తారు కదా. అలాగే నా లైఫ్లో నేను భయంకరమైనటువంటి ఈతి బాధలు అనుభవించిన వాడినే. లైఫ్ని అటు ఇటు ఉల్టా సీదా చూసిన వాడినే. లైఫ్లో సఫర్ అయిన వాడినే. సహజం, ఇది పెద్ద విశేషమేం కాదు. అయితే ఇప్పుడు ఏదో కొట్టుకుపోతుంటాడు, ఏట్లో కొట్టుకుపోతుంటే ఏదో
సహారా సపోర్ట్ దొరికింది. ఆ సపోర్ట్ తోటి మెల్లిగా ఈ ఒడ్డుని చేరుకున్నాడు అంటారు చూసారా. లేకపోతే కొట్టుకుపోతే పోయేవాడు. అలా కొట్టుకుపోతూ ఉంటే దొరికినటువంటి సపోర్ట్ లాగా నాకు ఒక పెద్ద సపోర్ట్ దొరికింది. ఆ సపోర్ట్ ఏంటంటే ఒక పుస్తకం. ఆ ఒక్క పుస్తకం నా జీవితాన్ని మార్చేసింది. నేను మీ ముందు ఇలా సజావుగా నిలబడి మాట్లాడుతున్నాను. భగవంతుడి దయ వల్ల హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాను అంటే వీటన్నిటికీ ఆ ఒక్క పుస్తకమేనేమో అని అనిపిస్తుంది నాకు. ఒక్క పుస్తకం ఒక వ్యక్తి జీవితం మార్చేస్తుంది అంటే అది అతిశయోక్తి కాదేమో. నా విషయంలో మాత్రం అదే నిజం. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లోనూ చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలు చదవటం చాలా ఇంట్రెస్ట్. ఈ కనిపించిన పుస్తకం అలా చదివేసేవాడిని. మంచి చెడు ఈవెన్ డిటెక్టివ్ నావెల్స్ అవి ఇవి అన్ని రకాలుగా చదివేసేవాడిని. ఆమె బుక్ వామ్ అంటే వొరాషియస్ రీడరు ఒక స్టేజ్ వరకు. యూనివర్సిటీకి వచ్చే వరకు కూడా. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అప్పుడు కూడా యూనివర్సిటీలో కూడా బాగానే ఎక్కువే లైబ్రరీకి వెళ్ళిపోయి ఏవేవో చదివేసేవాడిని. ఫిలాసఫీలు అవి ఇవి రకరకాల యాస్ట్రాలజీ, ఫిలాసఫీ, పారాసైకాలజీ ఇట్లాంటివి సబ్జెక్టు చదివేవాడిని. నా సబ్జెక్ట్ మానేసి లైబ్రరీలో బోల్డ్ అన్నీ ఉండేవి కదా, సబ్జెక్ట్స్ పుస్తకాలు ఉండేవి కదా. నాకు ఏమాత్రం టైం అనిపించినా లైబ్రరీకి వెళ్ళిపోయి కూర్చుని ఏదో చదివేసేవాడిని. ఇట్లా ఈ సందర్భంలో ఇది విశేషమేం కాదు, కానీ ఎన్ని పుస్తకాలు చదివానో ఎంతో ఇది ఆనందం కలిగింది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లైఫ్ చేంజింగ్ మాత్రం ఒకే ఒక పుస్తకం. ఆ పుస్తకం విశేషం ఏంటంటే అది ఎట్లాంటి టైంలో దొరికింది అంటే నేను స్టాక్ మార్కెట్లో ఉన్నాను. అప్పుడు స్టాక్ మార్కెట్లో మీకు తెలియదు ఏముంది, భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆ భయంకరమైన పరిస్థితులలోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. నేను ఒక స్టాక్ బ్రోకరు ఫ్రెండ్ ఉండేవాడు. స్టాక్ బ్రోకర్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు రోజు. స్టాక్ మార్కెట్ గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఇట్ మస్ట్ బి ఇన్ 90s అంటే 93, 94 అట్లా అనుకోవచ్చు, లేకపోతే 93, 94 అట్లాంటి హర్షాద్ మెహతా, పోస్ట్ హర్షాద్ మెహతా. అయితే అక్కడ ఆయనకి ఒక ఫాదరు ఉన్నారు, రిటైర్డ్ ఫాదరు, అగ్రికల్చర్ బీఎస్సీ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయిన ఆయన. ఆ మాటలు చెప్పుకుంటూ ఆ పుస్తకాలు మాట్లాడితే ఒకరోజు అన్నాడు, మీకు మంచి పుస్తకం ఇస్తానండి అన్నాడు. అని ఒక పుస్తకం తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఈజ్ అ రిటైర్డ్ మ్యాన్. పుస్తకం తీసుకొచ్చి చేతిలో పెట్టి అది బాగా పాతపడిపోయింది, మ్యూటిలేటెడ్ అని చెప్పాలంటే ఎప్పుడో పాతది అనిపించింది. కవర్ పేజీలు లేవు, 1-2 పేజీలు కూడా ఫస్ట్ 1-2 పేజీలు కూడా చిరిగిపోయినట్టున్నాయి. ఆ పుస్తకం బాగా ఇదైపోయినటువంటి పుస్తకం, పాత పుస్తకం తీసుకొచ్చి ఇది చదవండి, చాలా చాలా గొప్ప పుస్తకం, చాలా బాగుంటుంది అన్నాడు. అసలు ఆ పుస్తకం చూడగానే చేతిలో పెట్టుకోగానే నాకు అంత ఇంప్రెషన్ రాలేదు. ఏదో పెద్ద ఆయన ఇచ్చాడు కదా అని తీసుకెళ్ళి ఇంట్లో పడేశాను అంతే. చాలా రోజులు దాన్ని ముట్టుకోలేదు. అలా కూర్చోపెట్టేవాడిని, ఏదో పుస్తకం ఇచ్చాడులే చూద్దాంలే అని. చూడండి, తర్వాత అనుకోకుండా అది హ్యాపెన్ టు గివ్ ఇట్ టు ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్. వాళ్ళు చదివి బాగుంది అంటూ మొదలు పెడితే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి వీళ్ళందరూ చదివారు, బాగుంది అంటున్నారు, నేను చదవలేదు ఏంటని ఒకరోజు తీసి మొదలుపెట్టా. స్టార్టెడ్ రీడింగ్ ఇట్. దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఇన్ని రోజులు, బహుశా 6-7 నెలలు, 8-9 నెలలు, సంవత్సరం నాకు గుర్తులేదు, అలా పెట్టు కూర్చున్నాను కానీ నేను చదవలేదు. అయ్యయ్యో, ఇంత లేట్ చేశానంటే చదవటానికి అనిపించింది అంతే. ఆ పుస్తకం చదివిన తర్వాత కొన్నాళ్ళకే చాలా చేర్పులు వచ్చేసాయి. ఎలాంటి మార్పులు వచ్చేసాయంటే లైఫ్ మారిపోయింది. అక్కడి నుంచి ఐ బికేమ్ ఏ డిఫరెంట్ పర్సన్. ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది అంత చెప్పాలంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు చెప్పినా కానీ టైం సరిపోదు. అది అప్రస్తుతం కూడా ఇక్కడ.
ఎందుకంటే మీది చాలా వాల్యుబుల్ టైము. ఏంటండి అంత పుస్తకం, అంత గొప్ప పుస్తకం అంటే ఏంటంటే మీలో చాలామంది వినుంటారు కూడా, కొంతమంది మధ్య మధ్యలో చెప్పారు కూడా, మేము చదివామండి, నేను విన్నానండి, చదివానండి అన్నవాళ్ళు కూడా ఉన్నారు మన శ్రోతల్లో. ఆ పుస్తకం ఏంటంటే ఇది, చూసే ఉంటారు మీరు. ఈ పుస్తకం టైటిల్ ఏంటంటే ఒక యోగి ఆత్మకథ, తెలుగులో ఒక యోగి ఆత్మకథ. అది మరి ఇంగ్లీష్లోనేమో an autobiography ఆఫ్ ఎ యోగి. అది మన అదృష్టం ఏంటంటే ఇది తెలుగులో ఇండియన్ లాంగ్వేజెస్లో అనువదించారు. ఈ ఇండియన్ లాంగ్వేజెస్లో నేను విన్నది ఏంటంటే మా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసరు, ఆయన పేరు గుర్తు రావట్లేదు, అప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఆయన ప్రొఫెసరు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఏదో, ఆయన అనువదించాడట హిందీ, తెలుగు, ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడట. అసలు నాకు ఆశ్చర్యం ఏంటంటే నేను హిందీ వెర్షన్ కూడా కొద్దిగా చదివాను, తెలుగు వెర్షన్ ఇదే ఎక్కువ చదివాను, తర్వాత ఇంగ్లీష్ వెర్షన్ కూడా చాలాసార్లు చదివాను, ఇంగ్లీషు తెలుగు కూడా చదివాను. కానీ ఇంగ్లీష్ వచ్చు, బాగానే వచ్చు నాకును. కానీ తెలుగు చదువుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈయన ఒరిజినల్గా తెలుగులో రాశారేమో అన్నంత చక్కగా ఉంది ఆ భాష. అసలు అది అనువాదం అని అనిపించదు ఎప్పుడు. అంత ఆయన నిజంగా అది మన చాలా అదృష్టం, తెలుగువారి అదృష్టం. అందుకని ఈ పుస్తకం భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కంటే కూడా, ఒరిజినల్గా ఈయన బెంగాలీ, కానీ బెంగాల్లో ట్రాన్స్లేషన్ మొదట్లోనే వచ్చేసింది. చెప్పాలంటే బెంగాల్లో ఖచ్చితంగానే ఎక్కువ పాపులరే, అందులో డౌట్ ఏం లేదు. ఆ తర్వాత ముఖ్యంగా సౌత్లో తెలుగులోనే ఎక్కువ పాపులర్ అయింది, ఎక్కువ మంది చదవటం. ఎందుకని ఇంత లోకప్రియం అవటానికి కారణం ఆ భాషే. ఆయన ట్రాన్స్లేషన్ మహిమ కూడా ఉంది. పుస్తకంలో ఉన్న కంటెంట్ మాత్రమే కాదు, ఆయన చక్కగా ట్రాన్స్లేట్ చేశారని నాకు అనిపించింది నా చదివిన తర్వాత. హిందీ వెర్షను, తెలుగు, హిందీ ఇంగ్లీష్ వెర్షన్, తెలుగు వెర్షన్, అఫ్కోర్స్ మన మాతృభాష తల్లిపాలు వంటిది కదా, మాతృభాష బాగా డైరెక్ట్గా అర్థమవుతుంది కదా, బాగా అర్థమవుతుంది. నేను పైగా గ్రాడ్యుయేషన్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను, తెలుగు భాష కొంచెం బాగానే క్షుణ్ణంగానే వచ్చు. సో అదొక కారణం అయి ఉంటుంది. కానీ మన భాషలో చదువుతుంటే వచ్చేటటువంటి అర్థమయ్యే తీరు వేరు, ఆనందం వేరు కదా. సో ఈ పుస్తకం తర్వాత నేను చాలామంది ఐ కేమ్ అక్రాస్ సో మెనీ పీపుల్, వాళ్ళు కూడా ఇది చాలా గొప్ప పుస్తకం, మేము చదివాము, లేకపోతే కొంతమంది ఇట్ చేంజ్డ్ మై లైఫ్ అని చెప్పిన వాళ్ళు, నాలాగా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో క్రాస్ వెరిఫికేషన్ ఒక రకంగా చెప్పాలంటే. సరే, మిగతా వాళ్ళ విషయం ఎట్లా ఉన్నా కానీ దిస్ చేంజ్డ్ మై లైఫ్. ఏమిటి ఇందులో ఏమిటంటే సింపుల్గా నేను ఎక్కువ డీటెయిల్గా నేను చెప్పలేని అవసరం లేదు, ఎందుకంటే ఆసక్తి ఉన్నవారు మాత్రమే కదా చదువుతారు. వాళ్ళు ఎలాగో తీసుకుని చదువుతారు, లేని వారికి ఎక్కువ వాళ్ళ టైం ఎక్కువ తీసుకోవటం ఎందుకు. ఇది హీజ్ ఎ సెయింట్, ఈజ్ ఎ గాడ్ రియలైజ్డ్ సెయింట్ పరమహంస యోగానంద గారు. ఈ పరమహంస యోగానంద గారు స్వామి వివేకానంద గారి తర్వాత ఒక 40-50 ఇయర్స్ తర్వాత, ఈయన బెంగాలీయే, 40-50 ఇయర్స్ తర్వాత ఆయన అప్పటికే పరపదించినట్టున్నారు. ఆ తర్వాత అంటే ఆయన 1892లో చికాగోలో అడ్రస్ చేశారు కదా, సర్వమత సమ్మేళనం అనే దానిలో, చాలా ఫేమస్ కదా స్వామి వివేకానంద గారు. అక్కడే వెళ్ళి జెండా పాతారు. ఇండియన్స్ అంటే ఏంటి, ఇండియన్ రిలీజియన్ అంటే ఏంటి, హిందూయిజం అంటే ఏంటి, అబ్బో ఇంతుందా హిందూయిజం అంటే, హిందూయిజంలో ఇంతుందా అని ప్రపంచ దేశాలు గుర్తించినాయి ఫస్ట్ టైం 1892. ఆ తర్వాత 40-50 ఇయర్స్ తర్వాత ఈయన మళ్ళీ అలాంటి సర్వమత సమ్మేళనం కోసమేనే చికాగో అనుకో ఎక్కడికో ఈయన వెళ్ళారు, న్యూయార్క్ ఎక్కడికో ఈయన. ఆ తర్వాత ఆయన తర్వాత నెక్స్ట్ ఈయన వెళ్ళారు. ఈయన వెళ్ళి అక్కడ ఈయన అట్లాగే ఉపన్యాసం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే హీ వాజ్ డెస్టైన్డ్ టు స్టే అండ్ ప్రీచ్ ఏమో నాకు తెలియదు, కానీ అక్కడ జనాలు ఇక ఆయన ఉంచేశారు అక్కడ, మీరు ఇక్కడ ఉండిపోండి అన్నట్టుగా. ఈయన ఆ తర్వాత అక్కడే ఉండిపోయి, అక్కడే సెటిల్ అయిపోయి, ఆశ్రమాలు స్థాపించి, అక్కడే మొత్తం లైఫ్ అంతా అక్కడే
ఉండి ఈ ఈ పుస్తకం కూడా ఆయన అక్కడే రాశారు. అంటే ఆల్మోస్ట్ అక్కడే ఉండి దీన్ని మన మన ఆధ్యాత్మిక మనటువంటి ఆధ్యాత్మిక ఇది వాళ్ళకి చెప్పించారు. యోగా దీని గురించి నేర్పించారు. సో వివేకానంద వారు జస్ట్ ఊరికే ఝలక్ ఇంట్రడ్యూస్ చేసి మేము హిందూయిజం అంటే ఏమనుకున్నారు, స్పిరిచువల్ ఇదంటే స్పిరిచువల్ అవుట్లుక్ అంటే ఏంటి అనేది కొంచెం చెప్పేసి వచ్చేసారు. ఈయనేమో దాన్ని కంటిన్యూ చేశారు. ఈ స్టేడ్ దేర్, సెటిల్డ్ దేర్ అండ్ డిడ్ ఎవ్రీథింగ్. ఈ పుస్తకం కూడా ఆయన అమెరికాలో ఉంటూ ఒక 5-6 సంవత్సరాల తర్వాత ముందు ఆయన దేహాన్ని విడిచిపెట్టే ముందుగానే ఇది పుస్తకం రాసి చాలా టైం తీసుకుని రాసి పుస్తకాన్ని రాసేసి అందించారు. ఇది ఎంత పాపులర్ అయిందంటే ఇండియాలో అఫ్కోర్స్ బేసికలీ బిలాంగ్స్ టు ఇండియా. రాంచీలో ఈయనకి ఆశ్రమం ఉంది, కోల్కతాలో కూడా ఉందనుకోండి, చాలా చోట్ల ఉందనుకోండి, మెయిన్ రాంచీలో ఉంది. ఈయన ఎట్లా అంటే భారతదేశంలోని అనేక భాషల్లో దీన్ని తర్జుమా చేశారు, ట్రాన్స్లేట్ చేశారు. అందులో తెలుగు కూడా ఒకటి, బెంగాలీ, హిందీ, తర్వాత బహుశా తెలుగులోనే ముందు ట్రాన్స్లేట్ చేశారు, తర్వాత మలయాళం, తమిళ్ వాటిలో వచ్చినట్టుంది. బట్ భారతదేశంలోని చాలా భాషల్లోకి ఇది ట్రాన్స్లేట్ అయింది. అది గొప్ప కాదు. ప్రపంచంలోనే అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మనీ ఇట్లా ప్రామినెంట్ లాంగ్వేజెస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని భాషల్లోకి ఇది ట్రాన్స్లేట్ చేయబట్టమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా దిస్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ వర్క్స్. ఇది ఎట్లా అంటే ఇందులోనే రాస్తుంది ఆ విషయం. 20th సెంచరీ, 20వ శతాబ్దంలో వచ్చినటువంటి ఆ 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి బెస్ట్ 100 బుక్స్లో ఈ సబ్జెక్ట్, ఇలాంటి ఆధ్యాత్మిక దీనికి సంబంధించినటువంటి 100 బుక్స్లో ఇదొకటట. దిస్ ఈజ్ వన్ అమాంగ్ ది ఫస్ట్ 100 బుక్స్ ఆఫ్ ది సెంచరీ, 20th సెంచరీ. అంటే 100 సంవత్సరాలు, 19th సెంచరీ, 20th సెంచరీ అంటే ఒక సెంచరీలో 100 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫస్ట్ బెస్ట్ 100 బుక్స్లో ఇదొకటట. దిస్ వాజ్ రిగార్డెడ్, నాట్ మీ అండ్ యూ, అది ఫారిన్ ఏజెన్సీ వాళ్ళే అక్కడ వాళ్ళే చెప్పారు. సో ఇక్కడ ఇండియాలో ఈయన కాదు పాపులర్. ఎందుకు కాదు అంటే అంత పాపులర్ కాదు. ఎందుకు కాదు అంటే ఈయన అక్కడే వెన్ హీ వాజ్ యంగ్ హీ వెంట్ దేర్, అక్కడ ఉపన్యాసాలు ఇస్తూ ఆశ్రమాలు స్థాపించి అక్కడ సెటిల్ అయిపోయి అక్కడే దేహం చాలించేశారు. మధ్యలో ఎప్పుడో ఒకసారేం వచ్చినట్టున్నారు ఇండియాకి, అంతే. ఆయన గురువు గారిని చూడడానికి, అట్లా అందరినీ పరామర్శించడానికి అంతే వెళ్ళిపోయారు. మరి ఏమిటి ఉంది ఇందులో అంటే ఇది ఇండియాలో కంటే బయట ఎక్కువ పాపులర్ అని అనిపిస్తుంది నాకు. ఇండియాలో కూడా పాపులర్, ఎందుకంటే ఇంత పెద్ద పాపులేషను. ఇండియా ఈజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కదా. ఒకసారి కృష్ణ అయ్యర్ గారని మేము చదువుకున్న రోజుల్లో చాలా ఆయన జడ్జిమెంట్లే చదివేవాళ్ళం, సుప్రీంకోర్టు జడ్జి. ఆయన కేరళ, ఆయన కమ్యూనిస్ట్ ఐడియాలజీ. ఒకసారి రష్యా వెళ్ళారట. రష్యా వెళ్ళి ఏదో ప్రొఫెసర్స్, అక్కడ ప్రొఫెసర్స్ని వాళ్ళు అడ్రస్ చేసి ఏదో మాట్లాడుతుంటే ఓ ప్రొఫెసర్ గారు వచ్చి ఆయన ముందు ఈ పుస్తకం తీసి పడేశారట. ఈ పుస్తకం మీకు తెలుసా, విన్నారా, చదివారా? సో ఇందులో అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఆయన, మేము దీని మీద రీసెర్చ్ చేస్తున్నాం. అప్పుడు ఆ రోజుల్లో కమ్యూనిజం, రష్యాలో కమ్యూనిజం ఉండేది. కమ్యూనిస్టులు ఆయన చాలా ఆశ్చర్యపోయారట. కమ్యూనిస్టులు మీరు ఇదేంటి స్పిరిచువల్ దీని మీద రాసిన పుస్తకం మీద రీసెర్చ్ చేస్తున్నారా? ఆయన ఆశ్చర్యపోయాడట. హీ వాజ్ ఎ గ్రేట్, చాలా గొప్ప జడ్జి. హీ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్. ఆయన లాంగ్వేజ్ జడ్జిమెంట్, ఆయన వాడే పదజాలం చాలా ఇదిగా ఉండేది. అంటే కమ్యూనిస్టులు ఈ పుస్తకం మీద రీసెర్చ్ చేస్తున్నారట. ఇందులో అన్నీ ఉన్నాయి, అట్లాంటి విషయాలు ఉన్నాయి. కొంతమంది అయితే ఇదంతా నిజమా, ఇదంతా నమ్మబుద్ధి కావటం లేదు, ఈజ్ ఇట్ పాసిబుల్, ఈయన ఇట్లా చెప్పాడు, అట్లా చెప్పాడు, ఏంటిది అని చెప్పి క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే లేదు ఈయన చెప్పింది చాలా కరెక్ట్గానే చెప్పాడని చెప్పిన వాళ్ళు ఎక్కువ మెజారిటీ. అంటే పాశ్చాత్యుల్ని కూడా మంత్రముగ్ధుల్ని చేయగలిగిన పుస్తకం ఇది
చెప్పాలంటే ఒక మహాగ్రంథం లాంటిది, విచ్ చేంజ్డ్ ది లైఫ్ కోర్స్ ఆఫ్ సో మెనీ లైఫ్స్. అందులో నేను ఒకడిని. సో అది మీకు చెప్పాలని ఈరోజు చాలా మంచి రోజు కదా. ఉగాది అంటే చాలా మంచి రోజు కదా. సో ఫస్ట్ న్యూ ఇయర్ బిగినింగ్ మన తెలుగు వారికి. ఇలాంటి శుభ సందర్భంలో నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కొంతమంది నాకు మెసేజ్లు కూడా, అందులో మీ సండే వీడియోలో మెసేజ్లు పెట్టేవారు యోగానంద్ గారి గురించి. ఒక ఆయన అయితే మెసేజ్ పెట్టాడు, నేను మైండ్కున్న పవర్ వాటి గురించి మాట్లాడుతుండేవాడిని కదా, మేనిఫెస్టేషన్ అవి ఇవి చాలా వీడియోలు ఎక్కువ అవే కదా. ఆయన మనసుకున్న శక్తి గురించి పరమహంస యోగానంద గారు ఒక యోగి ఆత్మకథలో వివరించిన దాని గురించి మీరు చెప్పగలరా, చెప్పండి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఒకసారి మెసేజ్ పెట్టాడు. సో నాకు అది హెర్క్యులెన్ టాస్క్. పరమహంస యోగానంద గారు మనసుకున్నటువంటి శక్తి గురించి, పవర్ గురించి చెప్పారు, దాని గురించి మాట్లాడండి. నేను చదివి చాలా రోజులైంది. నేను అనుకున్నాను సో చెప్తాను వన్ ఫైన్ డే. బట్ ఆయన ఈ పుస్తకంలో చాలా చోట్ల అసలు ఎంటైర్ పుస్తకం అంతా కూడా మనకున్నటువంటి దీని గురించే కదా మాట్లాడారు. ఎక్కడ ప్రత్యేకించి ఎక్కడ చెప్పారు అది వెతకాలని చెప్పి నేను సరే అది పోస్ట్పోన్ చేశాను. ఇప్పటి వరకు నేను దీని గురించి చెప్పలేదు. వన్ ఫైన్ డే నేను మళ్ళీ రీసెర్చ్ చేసి చదువుతూ ఉంటాను. చదివి నాకు ఎక్కడ దొరికితే అవి ఉటంకించి చెప్తాను. బట్ ఏంటంటే దిస్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ మై లైఫ్. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఎలా చెప్పేది, అంతకన్నా ఎక్కువ చెప్పేదేం లేదు. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు నా సండే వీడియోలు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, చాలా సపోర్టు చేస్తున్నారు. దానికి ఈ ఉగాది సందర్భంగా ధన్యవాదాలు. తర్వాత మీ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఈ పుస్తకం గురించి చెప్పాలంటే మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ ఒక యోగి ఆత్మకథ ప్రతి చోట దొరుకుతుంది. బుక్ షాపుల్లో వాటిల్లో చాలా పాపులర్, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. మీకు దొరకకపోతే చదవాలనే ఆసక్తి ఉంటే లైఫ్ టైంలో చూడండి. సీ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ యూ, చెక్ ఇట్. మీకు పనికొస్తుందో లేదో నాకు తెలీదు. చూడండి, చదవాలనుకుంటే మీకు ఈ పుస్తకం అవైలబుల్ కాకపోతే, మీకు దొరకకపోతే అఫ్కోర్స్ అమెజాన్లోనూ అన్ని చోట్ల ఉంటుంది, ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు, చెప్పించుకోవచ్చు. అలా కాకపోతే మీరు నాకు మెసేజ్ పెట్టండి. మీ అడ్రస్ ఇస్తే మీ అడ్రస్కి నేను ఈ పుస్తకం వచ్చేలాగా ఐ విల్ అరేంజ్ ఇట్. ఇదేంటి ఈ నంబర్, ఇది 8121648156కి మీరు మెసేజ్ పెట్టండి. ఈ పుస్తకం మీ పోస్టల్ అడ్రస్కి పంపించడం జరుగుతుంది. ఐ విల్ గెట్ ఇట్ అరేంజ్డ్. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. నేను ఈ పుస్తకంలో ఏముంది అన్నది నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే నేను ఐఎమ్ నాట్ దట్ మచ్ కాంపిటెంట్ టు టాక్ అబౌట్. తెలుగులోనే ఉంది కాబట్టి మీ అంతటా మీరే స్వయంగా చదివి రావు గారు ఏంటి ఇంతగా దీని గురించి చెప్తున్నారు, లైఫ్ చేంజింగ్ అని అంటున్నారు, అది సస్పెన్స్. మీరే చదవండి, చూడండి, చదవండి, మీకు అర్థమవుతుంది. మీకు వెబ్సైట్లో కూడా దొరుకుతుందేమో చెక్ చేయండి. ఒక యోగి ఆత్మకథ అని టైప్ చేస్తే వస్తుంది. లేదా ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి, హిందీలో కూడా ఉంది, అన్ని లాంగ్వేజెస్లో ఉంది. మీరు తమిళియన్ అయితే తమిళ్లో కూడా ఉంది, తమిళ్, కన్నడం, మలయాళం చాలా భాషల్లో ఉంది. ఇది మీ మాతృభాషలో తీసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అలాగే మీలో ఎవరైనా ఈ పుస్తకం ఆల్రెడీ చదివి ఉంటే, ఈ పుస్తకం గురించి తెలుసుంటే మీరు జస్ట్ మెసేజ్ పెట్టండి కింద కామెంట్ బాక్స్లో, నేను చదివాను అని. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. మీరు ఏమనుకుంటున్నారు, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది. ఓకే, నా ఆత్మ సంతృప్తి కోసం అంతే, అంతకని ఇంకేంటండి. సో హ్యాపీ ఉగాది వన్స్ అగైన్ all of you. Thank you very very much and all the best. God bless you.